ఇటు తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 80,000 కోట్లతో నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50% నిధులు, మిగతా 50% ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయమని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు హరీష్ రావు. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని వాపోయారు. 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభమని నిలదీశారు హరీష్ రావు. ఇటు బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వారినంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? వాళ్ళు అంత దోచిను, నేను ఇంత దోచుకుంటా, ఒకరు మీరు నన్నారండి నేను మిమ్మల్ని అంట అనే ధోరణితోనే ఇవాళ తెలంగాణను వారు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటున్నటువంటి తీరులోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు, ఎక్కడైనా అప్పులో పోతే కూడా అప్పులు పుడతలేవు, మనని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉంటాడు ఎక్కడ కూడా. అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత లేదు, కోల్పోయిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏనాడైతే మీరు నా దగ్గర డబ్బులు లేవు, మాకు ఎవరిటువంటి విధంగా అండర్స్టాండింగ్స్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని అన్ని అబద్ధం మాటలు చెప్పి అనేక అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి టాలెంట్ దేంట్లో ఉందనే విషయం అవసరం వచ్చినప్పుడల్లా మోదీ గారిని ఎప్పుడైతే వాళ్లకు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో పుంజుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని మోదీ గారిని నోటికొచ్చినట్టు తిడతారు, నోటికొచ్చినటువంటి భాష మాట్లాడతారు. మళ్ళో పక్క మేము పోతాం అడుగుతామని మళ్ళో పక్క మాట్లాడతారు అభివృద్ధి విషయంలో. ఇక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక పక్క మెచ్చుకుంటారు, ఒక పక్క తిడతారు.
తెలంగాణకి ఏమి ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇస్తలేదు అని ఒక దుష్ప్రచారాన్ని ఒక పక్క చేస్తారు. మళ్ళీ ఒక పక్కనేమో ఢిల్లీకి పోయి మాకు ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలి, ఈ పథకాలు కావాలి, ఆ పథకాలు కావాలని ఒక పక్క రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఈరోజు రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, తాగునీటి పరిస్థితుల అభివృద్ధి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఆనాటి కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కొత్త రాష్ట్రానికి ప్రజల యొక్క అభివృద్ధికి ఆశించి ప్రతి గ్రామ ఎమ్మెల్సీ కవిత లేఖతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల దోపిడీ బయటపడిందన్నారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలను కవిత బయటపెట్టారని అన్నారు. దోచుకున్న సొమ్ము పంచుకోవడంలోనే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ వచ్చిందన్నారు బాల్మూరి. రాష్ట్ర సంపద, ప్రజల కష్టాన్ని 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబ దయ్యాలు దోచుకు తిన్నదని విమర్శించారు ఆయన. కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దయ్యాలు ఎవరో కవిత చెప్పాలని ప్రశ్నించారు. మా కాంగ్రెస్ పార్టీ గాని, మా ప్రభుత్వం గాని మేము పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి 1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈ రోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. మీకు ప్రేమలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, మీ అన్నా చెల్లెల మధ్యలో ఏ పంచాయతీలు ఉన్నాయో మాకు సంబంధం లేదు. కానీ 1,00,000 కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ కాబట్టి మేము పదే వీళ్ళు దయ్యాలు లెక్క గత 10 ఏళ్ల మీ పరిపాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారని చెప్పి మేము కూడా చెప్పినాము. ఆ చెప్పిన మాటల్ని మీరు ఈ రోజు మీరు కూడా స్వయంగా ఆ కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అంగీకరించారు. మరి అంగీకరించినప్పుడు ఆ దయ్యాలు, ఆ రాబందులు, ఆ రాక్షసుల పేర్లు కూడా తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని చెప్పి కవిత గారిని కోరుతున్నా. మా కాంగ్రెస్ తిరుపతిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. 27, 28 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఏ బుక్ లో రాసుకుంటారో రాసుకోండి అన్నారు. జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 27, 28 తేదీలో జరుగు మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికీ తిరుపతిలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే పొలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ అవుతారా అని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనేసి అంటారు, అది ఎంతవరకు నిజం? నేను ఏమంటానంటే, ఒక భారీ లిక్కర్ స్కామ్ జరిగింది, కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, 1,00,000 మంది పడకెక్కారు, ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇది క్లియర్ కేసు. నేనేమంటానంటే, కేజ్రీవాల్ ఢిల్లీలో అరౌండ్ 150 crores, ఒక చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఎంతోమంది జైళ్ళలో ఉన్నారు, కేసు జరుగుతుంది. నేనేమంటే, బోఫర్స్ కుంభకోణం 60 కోట్లు, 2G స్కామ్ జస్ట్ 100 కోట్లు. ఇది సిఐడి ఇప్పటికి 3,200 కోట్లు తేల్చింది. అన్అఫిషియల్ సేల్స్తో కూడా బయట తీస్తే 10,000 కోట్లకు పోతుంది. అందుకే ఇంత పెద్ద భారీ స్కామ్ గతంలో లిక్కర్లో, అంటే ఆల్రెడీ ఆయన సిబిఐ కేసులో 43,000 కోట్లు దోపిడీలో ఆయన ముద్దాయి, జగన్మోహన్ రెడ్డి A1, అది అటు పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ ఒక్క లిక్కర్ కేసులో 3,200 crores లెక్క తేల్చింది.
సాక్షాత్తాలతో ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే ఆయన జైలుకి పోతాడా ఉంటాడా ఇవన్నీ కోర్టులు చూసుకుంటాయి, న్యాయస్థానాలు ముందుండాయి. ఇన్వెస్టిగేషన్ సిఐడి చేస్తుంది, హైకోర్టు ముందు పెడుతుంది, న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటికే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా మీరు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూడా గతంలో ఎక్కువ వ్యాఖ్యలు చేస్తారు. అతని మీద ఏమన్నా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తాయి? వీళ్ళు సొల్లువాగుడు వాగే వాళ్ళందరినీ పోలీసులు ఏదో అరెస్ట్ చేసిన కాదు, తప్పు చేసినవాడు. ఇప్పుడు కాకానికి వద్దనండి, వరదాపురం మైనింగ్లో దుర్మార్గాలు చేసావు, ప్లాస్టిక్ మెటీరియల్ ట్రక్ తెచ్చిపెట్టావు, ఒక కొట్టు నిండా ప్లాస్టిక్ మెటీరియల్ తెచ్చిపెట్టావు, 14 హిటాచీలు, 30 డంపర్లు మేము సత్యాగ్రహం చేసాం, నువ్వు హిజ్రాల్ని పంపించావు, 2 బస్సుల్లో రౌడీలు పంపించావు, ఈరోజు పారిపోయినావు. నీ మీద సాక్ష్యాలతో కూడా దొరికినాయి. కేసు పెడితే ఈరోజు ఆయన సినిమా పేరు ఏదో పెట్టారు మా వాళ్ళు, కలుగులో కాకాని. 54వ రోజు 55వ రోజు సినిమా నడుస్తుంది, 100 రోజులు నడుస్తుందో ఏమో తెలీదు. నీ వాళ్ళు చేసిన పాపాలు ఈరోజు అనుభవిస్తున్నారు. నువ్వు ఆ చీఫ్ మినిస్టర్గా నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలే? ఒక లిక్కర్ కానీ, మైనింగ్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ, ఇవన్నీ భారీ కుంభకోణాలు మీ టైంలో. ఇప్పుడు ఏం జరుగుతుంది చిత్తూరు జిల్లాలో? సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ల్యాండ్స్ ఆ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. అందుకని పాపాలు అనుభవించక తప్పదు. అందరి జోలికి పోము. దోపిడీ చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున స్పందన వస్తుంది, ఎక్కువ జనాలు వస్తున్నారు, ఈ నేపథ్యంలోనే వచ్చి మాట్లాడాడు అనుకోవచ్చా? ఆయనకి యలహంక ఎమ్మెల్యే అయిన యలహంక బెంగళూరులో జస్ట్ 29 ఎకరాల్లో బంగ్లా కట్టుకున్నాడు, ప్యాలెస్. ఆ ప్యాలెస్ 1,10,000 చదరపు అడుగులు. అప్పుడప్పుడు వస్తాడు, ఏదో 2 గంటలు, నిన్న 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్స్. నేను ఎప్పుడు చూడలే, లాస్ట్ టైం 3 గంటలు. రోజు తిట్టేసిపోతాడు. దాంట్లో ఏముంది పాయింట్? పెట్టుబడులు లేవంటాడు, వరుస ఎకరా అంటాడు. 50 లక్షల రూపాయలయ్యా ఎకరా ఇచ్చింది, 50 ఎకరాల 36 సెంట్లు. ఎకరా అయితే నేను రాజీనామా చేస్తా, సరే రూపాయి అయితే నేను రాజీనామా చేస్తా, ఎకరా 50 లక్షలు అయితే నువ్వు రాజీనామా చేయన్నా. దానికి సమాధానం లే. అందుకని ఆయన రోజు మాట్లాడే వాటికి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఆయన మహానాళ్ళు గిహానాళ్ళు పేరెత్తే అర్హత లేదు. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. రేపు కడపలో మహానాడు ఎటుంటుందో చూడండి. లక్షల మంది కార్యకర్తలు, జనం వస్తారు. దాన్ని ఎవడు ఆపలేడు. చివరిగానే ఇంకోటి, లోకేష్ రెడ్ బుక్ అనేసి పేరుతో అందరి పేర్లు రాసుకున్నారు. అయితే మీరు ఏ బుక్ రాసుకోండి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. అంటే ఎలా చూడచ్చు? ఆయన మాటలు అన్నిటికీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. నేను ఒక మాట చెప్తుండే, జూన్ 4వ తేదీ వెనుపోటు దినం అన్నాడు. జూన్ 4వ తేదీ విముక్తి దినం. ఈ రాష్ట్రానికి విముక్తి కల్పించింది లాస్ట్ ఇయర్ జూన్ 4th కౌంటింగ్లో తెలుగుదేశం గెలవటం. వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగింది. 29 వైసీపీ పార్టీకి అంత్యక్రియలు జరుపుతారు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు జరుపుతారు. ఇది మొత్తం మీద చూసుకుంటే మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ 25 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మహానాడుకు సంబంధించి అధిక స్పందన వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు బయట రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజు, తిరుపతి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం గ్యాలంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు. రామ్ గోపాల్ చూపిన ధైర్య సాహసాలను పరిగణలోకి తీసుకుని గత ఏడాది కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కీర్తి చక్ర అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించిన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు వచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ నాయుడు స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు.
2023లో జమ్మూలో ఉగ్రముఖులు చొరబడడంతో 5 ఉగ్రముఖుల్ని అక్కడికక్కడే తన టీంతో చాలా చాకచక్యంగా మట్టుపెట్టారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు. అయితే ప్రస్తుతం మేజర్ రామ్ గోపాల్ నాయుడు చేసినటువంటి సాహసోపేతానికి అప్పుడే కీర్తి చక్ర అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. సగౌరవంగా 2025లో నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు కీర్తి చక్ర అవార్డును అందుకొని మేజర్ రామ్ గోపాల్ నాయుడు. ఆయన కీర్తి చక్ర అవార్డును అందుకోవడమే కాదు, సిక్కోలు ఖ్యాతను కూడా సగౌరవంగా పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మొత్తానికి తెలుగు ప్రజలే కాదు, శ్రీకాకుళం జిల్లా వాసులు, అదే విధంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాల మండలం నగిరిపంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ గ్రామస్తులు కూడా సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన యొక్క గ్రామస్తులు అదేవిధంగా బంధువులు మనతో పాటు ఉన్నారు. సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ తమ్ముడు గారు అబ్బాయి మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. సో ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి వ్యక్తి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మేజర్ గా. చాలా చిన్నోడు, మేము ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బోర్డర్ లో సాహసోపేతంగా మిలిటెంట్లని చంపి దేశ రక్షణలో కూడా అంత ప్రథమ భాగాన్ని తీసుకొచ్చి దేశంలో ఒక కీర్తి చక్ర అవార్డుని తీసుకొచ్చి మా మొత్తం విలేజ్ నే కాకుండా రాష్ట్రాన్ని ఒక గుర్తింపుకు తీసుకొచ్చినటువంటి మేజర్ రామ్ గోపాల్ నాయుడు గురించి చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేజర్ రామ్ గోపాల్ నాయుడు అసలు ఏం చదువుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి? రామ్ గోపాల్ నాయుడు ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ లోకల్ గానే చేశారండి. తర్వాత సైన్స్ స్కూల్, కోరుకొండ సైన్స్ స్కూల్లో +2 వరకు చేసి యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యి తను డిఫెన్స్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పూణేలో ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత డెహ్రాడూన్ లో తన ట్రైనింగ్ 100% కంప్లీట్ చేసి అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించారు. తర్వాత డిఫెన్స్ లో తన సర్వీస్ లో కంటిన్యూ అయ్యారు. పేరెంట్స్ ఇక్కడ లోకల్ గా మేమంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్ అండి. సో వ్యవసాయమే మా ప్రథమ వృత్తి. రైట్. మేజర్ అంటే ఇది 2023లోనే జరిగింది, అప్పుడే ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు ఆలస్యమైంది ఇవ్వడంలో. అయితే అప్పటిలో వచ్చినటువంటి మేజర్ చాలా విషయాలు మీతో షేర్ చేసుకొని ఉంటారు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఎంత గర్వంగా ఉన్నారు, ఏం చెప్పారు ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి? అందరం సంతోషంగా ఉన్నాము, తను సంతోషంగానే ఉండుండొచ్చు. దాన్ని అతను ఎంతవరకు రిసీవ్ చేసుకున్నా అంత క్లారిటీగా అయితే మేము లేము. ఎందుకంటే అక్కడ ఉన్న కష్టాలు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. తను ఇక్కడ లోకల్ గా ఏ హ్యాపీనెస్ తో మేమంతా ఉన్నాం, తను కూడా అలాగే ఉండేవాడు కాబట్టి అదే దాన్ని మేమే ఇప్పుడు పండుగగా చేసుకుంటున్నా తప్పించి దాన్ని అంత సీరియస్ గా అంటే చాలా సాధించాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని పట్టుదలతో ఉన్నట్లు కనబడుతుందండి. సార్ మీరు చెప్పండి, మీ గ్రామం అబ్బాయి మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఆయన కీర్తి చక్రాన్ని అందుకుంటూ శ్రీకాకుళం కీర్తిని కూడా పెంచారని చెప్పుకోవచ్చు. సో ఈ విషయం మీద మీరేమంటారు? ఈ విషయం చెప్పే ముందు భారత మాతకి జై. మనము భారతదేశం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఫస్ట్ ఉంది. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ గొప్ప విషయంగా దీన్ని మేము ఫీల్ అవుతున్నాం. దీన్ని ఫీల్ అవడం కాకుండా ఈ సంఘటన మా గ్రామం ద్వారా దేశ స్థాయిలో అవార్డు, కీర్తి చక్ర అవార్డును అందుకోవడము చాలా సంతోషంగా ఉంది. కురవాడు చాలా నెమ్మదస్తుడు, క్రమశిక్షణ పరుడు, అభిమానస్తుడు, ఆప్యాయత అభిమానం పెద్దలకి గౌరవించే వ్యక్తి. తన క్రమశిక్షణ, తన వినయ విధేయతలు తను ఇంత పెద్దవాడు అవడానికి దోహదపడ్డాయని నా ముఖ్యమైన ఉద్దేశం. రక్షణ రంగంలో ఈనాడు దేశ పరిస్థితులలో మనము రక్షణకి ఎంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం మనకుందనేది విషయం తెలుస్తుంది. అలాగే ఈ కీర్తి చక్ర అవార్డు గ్రహీత, రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీత రామ్ గోపాల్ నాయుడు దేశానికి, త్రివిధ దళాలకి సంబంధించి సైనికులకి అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకముగా, ఆదర్శప్రాయముగా, రోల్ మోడల్ గా ఉండి దేశానికి ఇది ఉపయోగపడుతుందని నేను ముఖ్యంగా కోరుతున్నాను, ఆశిస్తున్నాను, గర్విస్తున్నాను. సార్ మీరు చెప్పండి, కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు మీ గ్రామస్తులు. సో ఈ కీర్తి చక్ర అవార్డు అందుకున్న తర్వాత అసలు ఎలా చూడాలి అంటారు? అదేవిధంగా అందరికి ఎలా ఇన్స్పిరేషన్ చెప్పుకోవాలి? మా గ్రామం తరపున భారతదేశంలో నగిరిపెంట అంటే ఎక్కడుంది తెలియని గ్రామంలో పుట్టి అతను అంత కీర్తి ప్రతిష్టలు చేశాడంటే, చిన్న కుగ్రామంలో పుట్టి చదువుకొని భారతదేశంలో రాష్ట్రపతి అవార్డు పొందాడంటే మా అందరికీ గర్వం. ఇంత చిన్న గ్రామము ఈ రోజు ఢిల్లీలో మా పేరు మోగుతుంది. ఆ పేరు ఎవరిది? ఈ ఊరిది. కనుక అతనికి ఆ అవార్డు వచ్చింది. ఇంకా సన్మానం కూడా మనకి చేశాం ఇక్కడ. ఇది ఒక మేజర్ విజయమే కాకుండా ఏదైతే రక్షణ రంగంలో పనిచేస్తున్నారో, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చా మనం? చెప్పుకోవచ్చు. అదే రామ్ గోపాల్ నాయుడు ఊరొచ్చి
అందరికీ చాలా సంతోషంగా మాట్లాడి శుభ్రంగా ఉండి అన్ని రకాలుగా అందరితో పలకరింపులు, అందరితో మంచిగా ఉండి తాతన్యులకు తాత, మామయ్యన్నులకు మామయ్య, అన్నయ్యన్యులకు అన్నయ్య, తమ్ముడన్యులకు తమ్ముడు ఆ రకంగా ఉండి చాలా సంతోషంగా మాట్లాడుకొని శుభ్రంగా ఉండు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే మేజర్ రామ్ గోపాల్ నాయుడు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకి కీర్తి చక్ర అవార్డు అయితే దక్కడం జరిగింది. అయితే ఇది కేవలం మేజర్ రామ్ గోపాల్ నాయుడు విజయమే కాదు, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంతో మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మొట్టమొదట కీర్తి చక్ర అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా కూడా ఈయన యొక్క విజయం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే దేశ రక్షణలో జాయిన్ అయినప్పుడే తమ ప్రాణాలను సైతం పలంగా పెట్టి దేశం కోసం పోరాడతామనేటువంటి కమిట్మెంట్ తో ఆర్మీలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు. అయితే అక్కడ వాళ్ళు సాహసించేటటువంటి ధైర్య సాహసాలకి ప్రతీకగానే ప్రస్తుతం మనమందరం కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇది ఒక గొప్ప విజయంగా కూడా ప్రస్తుతం అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ టు స్టూడియో.